అందరికీ నమస్కారం అండి. మనం సెల్ఫ్ డెవలప్మెంట్ షూట్స్ చేస్తున్నాం. ఐఎమ్ గోనా కోరిలేట్ ద లాస్ట్ వన్ అండ్ దిస్ వన్ అ లిటిల్. అంటే పాత ఎపిసోడ్లో ఐ హావ్ టోల్డ్ యూ, ఒక సెంటెన్స్లో చెప్తాను, లింక్ ఇంకా డీటెయిల్గా కావాలంటే యూ కెన్ జస్ట్ గో బ్యాక్ అండ్ చెక్ ఇట్ అవుట్. మనం లాస్ట్ 4 months phone bill and accordingly the next 4 months and the next 4 months phone bill తీసి పక్కకు పెట్టి ఎవరితోని మాట్లాడుతున్నాం ఎక్కువగా అన్నది ఒకసారి తీసి పెట్టమని చెప్పాను. జస్ట్ గివింగ్ అ స్మాల్ రీక్యాప్. ఇప్పుడు దాన్ని కోరిలేట్ చేసుకొని ఇంకొకటి ఎపిసోడ్ చేస్తున్నానండి. మీరు ఒకవేళ సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకోవాలి, నేను అంటే నేనుగా ఎదగాలి, నేనుగా ఇంకా కొంచెం మంచి నేర్చుకోవాలి, నేనుగా బెటర్ వర్జన్కి రావాలి అన్న కోరిక మీకుంటే ప్లీజ్ కంటిన్యూ దిస్. లేదు బాస్ నేను మంచిగా, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ హ్యాపీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ నీడ్ టు చేంజ్ ఇన్ ఎనీ డిరెక్షన్ అనుకునే వాళ్ళు ప్లీజ్ మూవ్ ఆన్. నా ఈ టెలిఫోన్ అంటే మన సెల్ ఫోన్ బేసికలీ వెన్ వీఆర్ టాకింగ్, ఇప్పుడు వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ ఎపిసోడ్, ఇన్ దిస్ ఎన్వైరన్మెంట్, ఇప్పుడు ఈ మూమెంట్లో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మనం ఎవరితోని మాట్లాడుతున్నాం ఇస్ వన్ క్వశ్చన్. ఓకే, డే మొత్తం ఎవరితోని మాట్లాడుతున్నాం ఇస్ వన్ క్వశ్చన్. అండ్ ఎట్లా చెప్పాలి, ఈ ఫోన్ మాట్లాడిన తర్వాత హౌ ఆర్ వీ ఫీలింగ్ అన్నది ఇంపార్టెంట్. అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ సపోజ్ టు నోట్ ఇట్ డౌన్ వన్స్ అగైన్. నేను ఏం చెప్పినా ఈ సెల్ఫ్ డెవలప్మెంట్స్లో హోంవర్క్ ఉంటుందండి, బికాజ్ దట్ విల్ గివ్ యూ అ క్లియర్ పిక్చర్. థియోరీ పరంగా మనం ఒకటి అనుకోవడం వేరు, ప్రాక్టికల్గా అది ఎవ్రీడే చేయడం వేరు. అండ్ అది చేస్తుంటే దాని మీద ఉన్న రిపోర్ట్తోని, స్టాటిస్టిక్స్తోని మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఓకే, వీఆర్ డూయింగ్ గుడ్ ఫ్రమ్ యస్టర్డే అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ రిపోర్ట్ బేస్డ్, రీసెర్చ్ బేస్డ్ ఉంటుంది. కాబట్టి ఇట్ విల్ బీ మోర్ ఇంట్రెస్టింగ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ టూ. సో ఇప్పటి ఎనర్జీలో మనం ఒకరితోని మాట్లాడుతున్నాం అంటే, ఇప్పటి ఎపిసోడ్లో మనం ఒకరితోని మాట్లాడుతున్నామంటే, ఫోన్ పెట్టేశాక ఎంతసేపు మాట్లాడుతున్నాం వాజ్ లాస్ట్ వర్జన్. ఈ వర్జన్లో ఏమి అంటే, వాళ్ళతో ఫోన్ పెట్టేసిన తర్వాత మనకి ఎలా అనిపిస్తుంది ఇస్ ద పాయింట్. వన్స్ అగైన్ డూ ది సేమ్ 4 months హోంవర్క్. ఫస్ట్ 4 months ప్రింట్అవుట్ తీసి పెట్టండి మాట్లాడిన తర్వాత. అండ్ కానీ ఇది ఫోన్ మాట్లాడిన తర్వాత క్రియేట్ అ వాట్సాప్ గ్రూప్ ఫర్ యూర్ సెల్ఫ్. అంటే మీకోసం మీరు ఓన్లీ మీ అని ఒక విండో ఓపెన్ చేసుకుంటాను నేను. ఐ జస్ట్ కీప్ రైటింగ్ నోట్స్ వేర్ ఎవర్ వాట్ ఎవర్. వాట్సాప్ ఎక్కువగా యూజ్ చేస్తాను కాబట్టి ఇట్స్ మోర్ హ్యాండీ ఫర్ మీ దాన్ ద నోట్స్ ఆర్ ది డైరీ. ఎనీవేస్, సో నాకు అలవాటు ఉంది. యూ కెన్ పిక్ హౌ ఎవర్ యూ వాంట్ టు. ఈ ఫోన్ పెట్టేయగానే ఎవరితోనైనా ఫోన్ పెట్టేయగానే 3 categories చేయండి. ఒకటి ఐ ఫీల్ రియలీ గుడ్, ఒకటి ఐ ఫీల్ ఓకే, ఇంకొకటి ఐ ఫీల్ సాడ్, బ్యాడ్, ఐ డోంట్ ఫీల్ గుడ్. ఓకే, 3 categories: హ్యాపీ, సాడ్, ఓకే. ఈ 3 categoriesలో రాయడం మొదలు పెట్టండి. ఓకే, ఇది కూడా సేమ్ థింగ్, 3 months + 3 months + 3 months. రైట్, ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే ద హోల్ ఇయర్ వీ హ్యావ్ బిహేవియరల్ ప్యాటర్న్. మన ప్యాటర్న్ మనకు తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ 4 months నడిచిపోతుంది, నాట్ అ బిగ్ డీల్. నెక్స్ట్ 4 months మాత్రం కాన్షియస్గా చేస్తాము దట్ ఓకే ఏం రాయాలి అన్నది తెలుస్తుంది. థర్డ్ సెట్ వచ్చే వరకు 4 monthsలో మనకు తెలిసిపోతుంది. ఓకే, తన ఫోన్ ఎత్తుతున్నాను అంటే ఐఎమ్ గోన్ బీ హ్యాపీ అనో, లేదా ఓకే టైంపాస్ అవుతుందిలే అని అనో, లేదా ఓకే నేను అప్సెట్ అవుతాను అండ్ ఐఎమ్ గోన్ స్టార్ట్ ఫైటింగ్ విత్ ఎవ్రీబడి. నా ఎందుకు ఇంత ఇంపార్టెంట్, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎందుకు ఇంత ఇంపార్టెంట్? వాట్ హ్యాపెన్స్ ఇస్
ఒక్కొక్కరి దగ్గర ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. ఐఎమ్ హార్డ్ కోర్ ఎనర్జీ సైకాలజిస్ట్. నేను ఎనర్జీని చాలా భయంకరంగా నమ్ముతా. నేను ఐఎమ్ వెరీ డిసిప్లిన్డ్ టువర్డ్స్ దట్ బిలీఫ్ సిస్టమ్. కొందరితో మాట్లాడితే ఫర్ నో రీజన్ వీ ఫీల్ క్రాంకీ, వీ ఫీల్ లైక్ ఫైటింగ్, వీఆర్ అప్సెట్ ఫర్ నో రీజన్, వీ జస్ట్ ఫీల్ లైక్ నాట్ యువర్ సెల్ఫ్. ఓకే, ఎలా చెప్పాలి అంటే అకారణంగానే మనం గొడవ పడాలి అని అనుకోకుండానే గొడవ పడతాం. ఓకే, కొందరితో మనం డల్ ఉన్న మొమెంటంలో కూడా కొందరితో మాట్లాడితే మనకు శాంతి అనిపిస్తుంది. కొందరితో మాట్లాడితే అసలు ఏం ఫీలింగ్ రాదు, ఇటు లేదు అటు లేదు. ఓకే, నా ఈ ఎనర్జీ కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పసిబిడ్డలు, చెట్లు, పపీస్, ఇవి ఈ 3 ఎగ్జాంపుల్స్ మీరు చాలా కీన్గా అబ్జర్వ్ చేయండి. నా మాట విన్న తర్వాత ఇవి అబ్జర్వ్ చేయడం నేర్చుకోండి. ఓకే, నా కీడు శంకించడం అన్నది ఈ ముగ్గురికి బాగా తెలుసు. అంటే ఈ 3 కేటగిరీస్. పసిబిడ్డలు అకారణంగా అని ఏడుస్తూనే ఉంటారు అనుకోండి, గంటల తరబడి. పెద్దవాళ్ళు అంటారు ఇంట్లో, ఏం కీడు రానుంది, పసిబిడ్డ అలా ఏడుస్తున్నాడు ఎందుకు అని. అంటే వాళ్ళు ఆకలికి ఏడవడం కాదు, అండ్ మెడికల్ లాంగ్వేజ్లో కోలిక్ బేబీస్ అంటారు. వాళ్ళు ఒక పర్టికులర్ టైంలో ఏడుస్తారు న్యూ బోర్న్ బేబీస్. అలా ఒక రీజన్ పరంగా ఏడవడం కాదండి, ఉన్నట్టుండిగా మొదలుపెట్టి అండ్ దే జస్ట్ కీప్ క్రైమ్. అండ్ ఊర్లలో మీరు ఇవి వింటూ ఉంటారు. ఓకే, చెట్లు, కొందరు దగ్గరికి పోయినా ఆ చూపు ఉన్న వాళ్ళ మీద లేదా దాన్ని తాకిన ఉన్న పలంగా చెట్లు చచ్చిపోతాయి. ఓకే, సో ఈ ఎనర్జీ బ్యాడ్ ఎనర్జీ అంటే నాకు సంబంధించి ఒకరి కోసం మంచి చెయ్యాలి అన్న ఆలోచన లేనివాడు కూడా బ్యాడేనండి నాకు సంబంధించి. అండ్ కొందరు అట్లా ఆలోచన ఉండాలి అన్న కంపల్షన్ ఏమున్నది అని నమ్ముతారు. కొందరు పక్కన వాడు సంతోషిస్తున్నాడు అంటే వీడు నిద్రపోలేడు, వాడిని ఏడిపిస్తే తప్ప. సో ఈ డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాం మనం. కాబట్టి చెట్లు ఒకటి, అండ్ యానిమల్స్, చిన్న పెట్స్ ఉంటాయి కదా, పెట్స్ కూడా అంతే. ఏదైనా సునామీ వస్తుంది, ఎర్త్ క్వేక్ వస్తుంది, అట్లా ఏది వచ్చినా కూడా యానిమల్స్, బర్డ్స్ కూడా ముందే పసిగడతాయి. అండ్ ఈ రీసెర్చ్ ప్రకారం కూడా సునామీ వస్తుంది అని ముందే తెలిసి పక్షులన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయినవి చాలా సైంటిఫిక్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అట్ డిఫరెంట్ టైమ్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. కాబట్టి ఈ రికార్డ్ ఒకసారి రాసి పెట్టుకుంటే ఇందులో ఎంతమంది నమ్ముతారు, ఎంతమంది నమ్మరు అన్నది ఒక క్వశ్చన్ అయితే, దీన్ని ఎక్స్పెరిమెంట్ చేయడానికి నన్ను నేను ఆహుతి చేసుకోవడం అవసరమా అన్నది కూడా మీరు ఆలోచించుకోండి ఒకసారి. అంటే రాముని కార్యానికైతే మనం కొంచెం చేసినా పుణ్యమే, రైట్? ఇలాంటి కార్యానికి టు పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ అన్ ఎక్స్పెరిమెంటల్ మోడ్ ఇస్ నాట్ వర్త్ ఇట్, సింపుల్. సో మనం ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరితో ఏకీభవించాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్గా, స్వీట్గా, కామ్గా ట్రై టు రైట్ డౌన్. అండ్ ఎవరెవరితోని ఫోన్ మాట్లాడిన తర్వాత మనం అలా వింతగా బిహేవ్ చేస్తున్నాం, అలా ఉన్నట్టుండి గొడవలు అవుతున్నాయి, అలాంటివి కొంచెం మెయిన్గా కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గర కనిపిస్తుంది. ఇది వాళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు అప్పుడు. అండ్ పసిబిడ్డలు అప్పుడే పుట్టి ఇంట్లో సగం నిద్రలు ఉంటాయి, టైర్డ్ ఉంటారు అప్పుడు. అండ్ ఇంట్లో ఆల్రెడీ ఒక లాస్ ఉంది, అప్పుడు కూడా మనం కొంచెం అటు ఇటుగా ఉంటాం. కొత్త ఇంటికి పోయినప్పుడు అప్పుడు కూడా అటు ఇటుగా ఉంటాం. న్యాచురల్ బేసిస్లో ఉన్న ఈ స్టిల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో కొంచెం అక్కడిక్కడ అయినప్పుడు ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది అండ్ తొందరగా తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదని కాదు. సో ఒకరి దృష్టి మన మీద గుడ్ ఉందా బ్యాడ్ ఉందా అన్నది ఒక వే ఆఫ్ థింకింగ్, వాళ్ళ ఎనర్జీ గుడ్ ఉందా బ్యాడ్ ఉందా అన్నది ఇంకో వే ఆఫ్ థింకింగ్. వాళ్ళతో ఉంటే ఎందుకో నాకు మంచిగా అనిపించట్లేదు, కానీ రీజన్ తెలియదు అనేది ఇంకొక వే ఆఫ్ థింకింగ్. ఈ మూడిట్లో
ఏ రాయి అయితే ఏంటండి మనం నెత్తి కొట్టుకోవడానికి, రైట్? ఈ 3 రాళ్ళల్లో దేన్ని తీసుకొని నెత్తి మీద కొట్టుకున్నా యూ విల్ బీ బ్లీడింగ్. కాబట్టి ప్లీజ్ రైట్ డౌన్ ఎవరితో ఉంటే మీరు సంతోషంగా ఉన్నారు అండ్ ఎవరితో ఉంటే మీరు ఓకే ఉన్నారు, ఎవరితో ఉంటే బాగుండట్లేదు ఆఫ్టర్ దేర్ కన్వర్జేషన్. నా ఇంకొకటి, నేను ఈ రిలీజన్కి సంబంధించాను కాబట్టి నాకు ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందా అన్నది ఒక క్వశ్చన్ దీనికి రిలేటెడ్గా. అండ్ నేను అసలు దేవుణ్ణే నమ్మను, సో నాకు ఇది రిలేట్ అవుతుందా అన్నది ఇంకొక క్వశ్చన్ అండి. మీరు ఒక మనిషిగా, అంటే ఒక క్రీచర్, ఎనీ క్రీచర్ ఫర్ దట్ మ్యాటర్, చెట్టు పుట్ట మనిషి అండ్ యానిమల్ ఎవరైనా కావచ్చు, సంతోషం దుఃఖం ఇది ఆల్ ఎమోషన్స్ అన్నిటికీ ఉంటాయి, రైట్? కాబట్టి సంతోషంగా ఉండడానికి ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా ప్రయత్నించడం అన్నది ఇప్పుడు మనం చేసే ప్రక్రియ, అంతేకాని మనం ఈ రిలీజియన్లో ఉండి చేస్తున్నామని కాదు, ఈ బిలీఫ్ సిస్టంలో ఉండి చేస్తున్నామని కాదు, లేదా భగవంతుడి పేరట చేస్తున్నామని కాదు. సో మీరు నాస్తికులైనా యూ కెన్ డూ దిస్ ప్రాక్టీస్, అండ్ మీరు ఏ రిలీజియన్ నుంచి వచ్చినా యూ కెన్ డూ దిస్. కాబట్టి వన్స్ యూ ఆర్ డూయింగ్ దిస్, ప్లీజ్ లెట్ మీ నో హౌ ఆర్ థింగ్స్ గోయింగ్ ఆన్, అండ్ యూ కెన్ జస్ట్ లీవ్ అ మెసేజ్ ఎట్లా అనిపిస్తుంది ఏంటి అన్నది. నెక్స్ట్ ఇంకా ఏమేం చేయాలి సెల్ఫ్ డెవలప్మెంట్కి అన్నది నెక్స్ట్ వీడియోస్లో చూస్తామండి. నమస్తే.